తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్న పాలక పక్షాలు మాటల తోటాలతో పొలిటికల్ హీట్ని పెంచేశాయి. మొన్నటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కొత్తగా రూలింగ్లోకి వచ్చిన కాంగ్రెస్ నువ్వా నీనా అన్నట్టు తలపడుతుంటే కమలనాథులు సైతం యుద్ధానికి మేము సిద్ధమంటున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఇంకా 2 నెలలైనా కాలేదు. అప్పుడే పార్లమెంట్ ఎన్నికల రచ్చ మొదలైంది. బస్తీమే సవాలంటున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే పరస్పరం పాలక ప్రతిపక్షాలు చేసుకుంటున్న విమర్శలు రాజకీయ వేడిని రగులుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకునేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ పార్లమెంట్ పోరుపై ఫోకస్ పెట్టింది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది ఆ పార్టీ అధిష్టానం. 24 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కారుకు ఇది స్వల్ప విరామమే అంటున్న కేటీఆర్ మరింత వేగంతో పార్లమెంట్ ఎన్నికలకు దూసుకొస్తుందని కార్యకర్తల్లో భరోసా నింపుతున్నారు. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొందబెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు మాట్లాడినరు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్ర ఖాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. కారు షెడ్డుకు పోయిందని, ఇక తిరిగొచ్చే ప్రసక్తే లేదని ఎద్దేవా చేస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో భారీగా అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకున్న హస్తం పార్టీ ఇప్పుడు ఆ ఎంపీ స్థానాలపైనే గురిపెట్టింంది. కారు షెడ్డుకైంది, రిపేర్ కైంది అంటారు. షెడ్డుకైన కారులో కొన్ని వాపసు రాకుండా ఉంటాయి. కొన్ని కాంగ్రెస్ పార్టీకేమో పార్లమెంట్లకు అన్ని 17 పార్లమెంట్ల అభ్యర్థులు పోటీ పడుతుంటే నాకద్దు టికెట్ అని టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది పరిస్థితి. ఇక్కడ వినోదరావు కూడా పోటీ చేస్తున్నాడు, భయపడుతుండట. సరిగ్గా నడపడం చేతకాకే కారు బోల్తా కొట్టిందంటున్నారు కమలనాథులు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోవడం ఖాయమంటున్నారు. 10కి పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న కాషాయ నేతలు ఆ దిశగా భారీ వ్యూహరచన చేస్తున్నారు. కారట ఎన్ని సంవత్సరాలు నడిపినా, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిపిన కారు సర్వీసింగ్ పోదంటే సర్వీసింగ్ కాదు. మీ అయ్య తాయి కారు నడిపితే అది గుద్దింది, ప్రజలు తీసుకుపోయి అది ఇనుప సామాను అంతా కొనదట్లేదు. అది ఇనుప సామానులో కొనదట్లేదు. నీ కారు షెడ్ కాదు, మొత్తం షెడ్ కూడా తీసుకుంటాను. నాకు తాగి డ్రైవింగ్ చేసింది కాబట్టి నీ కారు కొలాప్స్ అయింది. కలలుగాను అటు హస్తం ఇటు కమలం మధ్యలో కారు అన్నట్టుగా మారింది తెలంగాణలో రాజకీయ పరిస్థితి. మరి వచ్చే ఎన్నికల్లో జరగబోయేది ద్విముఖ పోరా, త్రిముఖ పోరా అన్నదే తెలియాలి. అసెంబ్లీలో మార్పు కోరుకున్న తెలంగాణ ఓటర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతాడనేది ఆసక్తికరంగా మారుతోంది.